మలేషియన్ ఎయిర్లైన్స్ ఇదిదా బిజినెస్ క్లాసు. చాలా స్పేస్ అయితే ఉంటుంది ముందర. కింగ్డమ్ ఆఫ్ కాంబోడియా అని ఇచ్చినారు, అంకుర్ వాట్ ఇచ్చినారు, ఇమిగ్రేషన్ కార్డు. ఏదో పక్కడబందీగా ఏమన్నా ప్లాన్ చేసి ఏమన్నా చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఫ్లైట్లో చూడండి ఒక టీవీ ఉంది, మనకి రిమోట్ ఇచ్చినారు. షేట్ గిమ్మని కొడితే బేసు గుమ్మని రావాలి. చికెన్ కర్రీ విత్ బ్రెడ్ లాంటిది, బ్రెడ్ ఆమ్లెట్ లాంటిది ఇచ్చినారు. ఎందుకక్క మమ్మల్ని చేస్తారు మీరు, ఎందుకు? ఓకే, మొత్తానికి టైం అయిపోయింది. మనమైతే మన ఫ్లైట్గా రెడీగా ఉంది. మనకి వీసా ఆన్ అరైవల్ కదా, వీసా ఆన్ అరైవల్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా మారుతో ఫాము. మీరు ఫైనల్ స్టెప్లో బోర్డింగ్ అయ్యేటప్పుడు ఇట్లా మారుతో చిన్న ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది, మీ పేరు అవన్నీ, అవి జస్ట్ ఫిల్ చేసుకోవాలా. పెద్ద ఏమి ఉండదు, లోపల పెన్ అవంతా ఇస్తారనుకుంటా, లేకపోయినా నా దగ్గర ఉంది. జస్ట్ చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలా మర్చిపోకుండా. వీసా ఆన్ అరైవల్ అయినప్పుడు ప్రతి ఎక్కడైనా ఉంటుంది, హాంకాంగ్కి ఉంటుంది. ఇప్పుడు మన ఇక్కడికి వచ్చేప్పుడు డిజిటల్ ఫామ్ ఫిల్ చేయడం కదా, ఇక్కడ పెన్తో ఫిల్ చేయాలా. మలేషియాకి డిజిటల్లో చేసినాం, ఇక్కడ పెన్తో చేయాలి. అంతకుమించి ఇంకేం తేడా అయితే లేదు. మనం వెళ్ళబోయే ఫ్లైట్ అయితే ఇదే చూడండి, మలేషియన్ ఎయిర్లైన్స్. మలేషియన్ ఎయిర్లైన్స్ బాగుంటుంది. ఇది కొంచెం చిన్నది, మరీ అంత పెద్దదేం కాదు, కొంచెం చిన్నదే. ఇది ఫిల్ చేసినప్పుడు మీకు ఒకసారి చూపిస్తా ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఫిల్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి. మలేషియన్ ఎయిర్లైన్స్ ఇదిదా బిజినెస్ క్లాసు. చాలా స్పేస్ అయితే ఉంటుంది ముందర. దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు, అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. కొంచెం పెద్ద పెద్ద సీట్లు, కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది. అక్కడ 3 పట్టేటివి, ఇక్కడ రెండే సరిపోగొడతారు. ప్లస్ ఇంకా బ్లాంకెట్స్ ఇస్తారు. ఇంత అది ఇది గొప్ప బిజినెస్ క్లాస్ ఏం కాదు, జస్ట్ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా లోపలైతే మనం ఉన్నాయి, లోపలికి వెళ్ళి అది కూడా చూపిస్తారు. బాగుంటుంది మలేషియన్ ఎయిర్లైన్స్లో మొత్తం బాగుంటుంది. నా దగ్గర పెన్ ఉంటే, నా బ్యాగ్లో ఉంటే నేను ఎత్తుకున్నాను. జస్ట్ మీకు ఫామ్లో ఏముంటాయో ఒకటొకటిగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి కింగ్డమ్ ఆఫ్ కాంబోడియా అని ఇచ్చినారు, అంకుర్ వాట్ ఇచ్చినారు, ఇమిగ్రేషన్ కార్డు. జస్ట్ ఈ కార్డులు మీరు గొప్పగా ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్యామిలీ నేము, ఇందులో క్లియర్గా చూపిస్తే చూడండి. ఫ్యామిలీ నేము, గివన్ నేము, మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబరు అండ్ నేషనాలిటీ ఇండియను, ఆక్యుపేషను అవసరం లేదు. ఇది ఫ్లైట్లో నుంచి వెళ్తున్నా అంటే ఫ్లైట్, ట్రైను, దేనిలో వెళ్తున్నాయి ఫ్లైట్లో నుంచి వెళ్తున్నా అంటే ఫ్లైటు. అండ్ దెన్ ఫ్రమ్ టు ఇది ఫిల్ చేసుకోండి. ఎక్కడి నుంచి పర్పస్ టు విజిట్, మనం టూరిజం కాబట్టి టూరిస్ట్ క్లిక్ చేసుకోవాలా. ఇంకా మనం అడ్రస్ కాంబోడియాలో ఎక్కడుంటే హోటల్ బుక్ చేసినాం కదా, హోటల్ అడ్రస్ చేసుకోండి. అండ్ గూడ్స్ టు డిక్లేర్డ్, ఏమన్నా ఉంటే డిక్లేర్ చేయండి. నథింగ్ టు డిక్లేర్, ఏమన్నా ఏం లేదంటే ఇది చేసుకోండి. బేసిక్గా ఉంటాయి, మొత్తం చూసి వరుసగా ఫిల్ చేసుకోండి. అంతకుమించి పెద్దగా ఏముండదు. మీ పాస్పోర్ట్ నెంబర్ అవంతా పాస్పోర్ట్లో ఉంటుంది, అంతకుమించి ఏముండదు. జస్ట్ ఇంక ఇవన్నీ నా డీటెయిల్స్, పాస్పోర్ట్ నెంబర్ అంతా వస్తుంది కాబట్టి నేనైతే ఇవి చూపించలేదు ఏమేం చేయాలని చెప్పేసి. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకోగలుగుతారని చెప్పి అనుకుంటున్నాను. అంతకుమించి అక్కడ డిజిటల్లో ఫిల్ చేసేది, ఇక్కడ పెన్ అండ్ పేపర్తో ఫిల్ చేస్తారు. అంతకుమించి ఇంకేం ఉండదు, ఈజీ కదా. ఫ్లైట్లో చూడండి ఒక టీవీ ఉంది, మనకి రిమోట్ ఇచ్చినారు, హెడ్సెట్లు ఇచ్చినారు. బాగానే ఉంటుంది. ఏమన్నా కావాలంటే స్టార్ట్ చేసినారు అనుకోండి, స్టార్ట్ అవుతుంది. అనౌన్స్మెంట్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది చూసారా, కొంతసేపు అయితే స్టార్ట్ అయిపోతుంది. మన పక్కన ఇంతవరకు ఎవ్వరు రాలేదు. విండో సీట్లు అయితే చూపిస్తా చూడండి, అదే ఎయిర్పోర్ట్ మొత్తం. మనదంతా అయితే ఇంకా ఎవరు రాలేదు కాబట్టి మనం చిల్ చేస్తూ ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరు రాకపోతే మంచిదే, సుఖంగా పడుకునేస్తాను నేను. గంట సేపు కదా, గంటన్నర లాస్ట్. ఇది కూడా మళ్ళీ నాకు ప్రతిసారి లాస్ట్లో దొబ్బుతున్నారు భయ్యా వీళ్ళు. ఇది పక్కడబందీగా ఏమన్నా ప్లాన్ చేసి ఏమన్నా చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. ప్రతిసారి లాస్ట్ ఎట్లా వస్తుంది నాకు, ప్రతిసారి మూల అదే లాస్ట్ సీట్ నాదే. వీళ్ళు నా మీద ఏదో పక్కడబందీగా ప్లాన్ చేస్తున్నారు ఈ ఎయిర్లైన్స్ వాళ్ళందరూ. కానీ మరీ మూలేసిందా నాకు నచ్చలేదు. వచ్చారి మూల దెంగతున్నారు నన్ను ఎత్తుకొని వచ్చి. సర్లే నన్ను అనుకుంటాం, అన్నీ జరుగుతాయండి. పక్కసారి విండో సీట్ రాదు, ఆ దరిద్రానికి మళ్ళీ మూలెత్తి దొబ్బుతారు. పర్లా బాగానే ఉంది, మరి అంత కొత్తగా ఏం లేదు. హెడ్సెట్లు ఇచ్చినారు, వీళ్ళ అనౌన్స్మెంట్లు అంతా తీరు. మేమేం రా స్క్రీన్లో వస్తుంది చూసుకోండిరా అన్నట్టు హెడ్సెట్లో ఒకటి మన మొఖాన్ని దొబ్బినారు. మనం ఇది కనెక్ట్ చేసి చూసుకోవాలంట. నాకైతే అంత ఓపిక లేదు. ఉన్న 1:30 గంటలు తీసుకెళ్ళి వదిలేస్తుంది. మొత్తం దానికి ఇప్పుడు ఇవన్నీ మార్చుకొనేసి ఇది బిగించుకొని ఇవన్నీ చూడాలా.
కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఆడేం నేను ఆల్రెడీ చూసేసిన కదా, పోయినసారి వచ్చినప్పుడు ఆల్రెడీ చూసినా కదా, మళ్ళీ నాకు కొత్తగా ఏమనిపించింది. మొదలెట్టినాడు మొదలయ్యింది. ఇది స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఆటోమేటిక్గా అదే ప్రతి దాంతో పాపం ఎయిర్ హోస్టెస్ అంతా నిల్చుకొని చెప్తారు కదా, ఈ మలేషియన్ ఎయిర్లైన్స్లో అట్లా చెప్పరు. స్క్రీన్లో వచ్చేస్తుంది, ఏదో ఒక యాడ్ చేసినట్టు చేసి ఉంటారు, దాన్ని చూడండి రా అంటారు. బాగానే ఉంటుంది. అందుకని చెప్పి మరి ఎక్కువ అయిపోతుంది. మన ఫిజికల్గా చూస్తేనే బాగుంటుంది మనకి. ఎట్లాంటి స్క్రీన్లో చూసేది ఉదయం వచ్చేసింది, మళ్ళా స్టార్ట్ అయిపోయింది. ఎందుకక్క మమ్మల్ని చేస్తారు మీరు? ఎందుకు ఏమన్నా విన్నామా మిమ్మల్ని? ఎందుకు మమ్మల్ని చేస్తారు? ఈ వెనకాల నాకు వచ్చినప్పుడంతా చిన్న మజా ఉండదు కదా. వేసుకుంటారు అయ్యా, సీట్ బెల్ట్ అంటే వేసుకుంటారు. గుంట వచ్చి చెప్తుంది అనుకుంటే ఈ దరిద్రుడు వచ్చి చెప్పాడు బెల్ట్ వేసుకోరా అని చెప్పేసి. షేట్ పోతే పని ఏం కాదు, వేసుకున్నా. కొంచెం తర్వాత మళ్ళీ తీసేస్తా. మలేషియన్ ఎయిర్లైన్స్ వెల్కమ్ అంట. చూడండి అటు ఎవరు చెప్పరు, ఇక్కడ జస్ట్ స్క్రీన్లో డిస్ప్లే చేసి వదిలేస్తారు, ఇవి మనం చూసుకోవాలా. పైన చూడండి ఆడెవరు చెప్పరు, అందరికీ ఒకటే మొత్తం ప్లే చేసేనారు. అది పాటుగా అది కొట్టుకుంటూ ఉంటుంది, దాన్ని మనం చూసుకోవాలా. చూడండి అవునా, కింద పెట్టేయండి అంటా ఉంది, లేకపోతే ఎక్స్ట్రా ఉంటే అట్లా మొత్తం డబ్బాలు ఉంటుంది, డబ్బాలో పెట్టి దబ్బండి అంటా ఉండదు. పొగ తాకండి రా అంటున్నారు. పొగ తాగితే ఓడొస్తారంట జూమ్ అనేసి. ఎంటర్టైన్మెంట్ చేస్తారా మమ్మల్ని? షర్ట్ ఆడు చూడండి ఎంటర్టైన్మెంట్ చేసేలా ఉంది కదా, అవన్నీ ఏం చేయరు, ఊరికే ఉచిత బిల్లా ఉందా. ఈ ఆడు ఎంతసేపు వస్తుంది తెలిసిన, చాలా సేపు వస్తుంది. నాకు అందుకే చూడాలంటే చిరాకు. సీట్ బెల్ట్ అంటే వేసుకోండి, ఇదే వేళ డ్రెస్ కోడ్. చూడండి అమ్మా కరెంట్రా వేసుకుంటాం. అంటే బాగుంది కొత్తగా, ఎందుకంటే ముందర ఎవరు చెప్పరు, అందరికీ ఒకటే స్క్రీన్లో పాటు డిస్ప్లే అవుతూ ఉంటుంది, అందరూ దాన్ని చూసుకొని. అందుకే హెడ్ సెట్లు ఇచ్చినారు, వేసుకుంటారా అని చెప్పేసి. ఇది చూడండి జనాలే లేరు వీడెవరు. అక్కొచ్చిన సేఫ్టీలు చెప్తా ఉంది. ఎంత లైవ్లో చూసానికి ఎంత బాగుంటుంది మన ఎయిర్ ఏషియాలో. ఇక్కడ అవన్నీ లేవే, అయ్యో మా విమానం మొదలైంది చూడండి, మొదలయ్యింది. ఆ యాడ్ల కన్నా మీకు ఇది చూస్తే ఇంకా బాగుంటుంది. విమానం మొదలైంది చూడండి. చలో ఇంకా ఎగిరేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇది నేను తీసేసి చూస్తూ ఉన్నాను అనుకోండి, వీళ్ళు వచ్చి ఏం రా చేస్తున్నావు, లేరా ఫస్ట్ అట్లంచి లేరా అంటారు. ఇక్కడ చూడండి ఈడొచ్చి నిల్చుకుంటూ, నేను ఈ నేమరా చేసిన ఎంతసేపు నా పక్కన వచ్చి నిల్చుకుంటావు, పాప వచ్చి నిల్చుకున్నాను ఒక అర్థం, నువ్వు వచ్చి నిల్చుకుంటే ఏం చేయాలి? నేను అర్థమైనట్టు ఉండదు మనం చెప్పింది వాడికి, పిల్లోనికి దొబ్బేసినాడు. నీళ్ళలో పడిపోయినావు అనుకో, అవి చెప్తున్నారు, నీళ్ళలో పడినావు అనుకో ఇదే మీ సామాన్లు ఏమి ఎత్తుకోకండ్రా నీళ్ళల్లో పడితే అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఉంటుంది మీకు వాళ్ళు చెప్పింది ఆ కార్డు. వెల్కమ్ టు మలేషియన్ ఎయిర్లైన్. ఫస్ట్ అయితే ఇది ఎగరని ఆల్మోస్ట్ సిద్ధంగా ఉంది ఎగిరేదానికి. ఎంతకు మించిన రికార్డ్ చేసిన అంటే ఏం రావన్నీ ఆన్ చేసి పెట్టుకున్నాం అని చెప్పేసి మళ్ళీ క్లాస్ పెడతారు నాకు. మన ఫ్లైట్ అయితే రన్వే నుంచి టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉంది.
చూసినారా? ఎగరదాం ఇప్పుడు, గాల్లోకి ఎగరదాం, ఆకాశంలోకి ఎగరదాం, రెక్కలు లేకపోయినా ఎగరదాం. కాండ్రా లేపండ్రా, ఎంతసేపు రోడ్డు మీదే పోతారు. గిమ్మని కొడితే బేసు గుమ్మని రావాలి. మొదలెట్టిండు చూడండి, మేమైతే ఆకాశంలోకి ఎగిరిపోతున్నాం. పోదాం, పోదాం, ఎంత అయినా ఎగిరి పోదాం. లాస్ట్ సీట్ కాబట్టి కొంచెం ఎట్లా కనిపిస్తుంది. అయితే మీకు రెక్కలు మాత్రం చూపిస్తుంది చూడండి, రెక్కలు మాత్రం చూపిస్తా చూడండి, ఎంత చూడకపోతున్నాం. ఆల్మోస్ట్ మేము ఆకాశంలో ఎగురుతున్నాం. జోరుకు పోతున్నాడు అనేసి వీడు మాత్రం పూలంతా పొయ్యమంటుంది, అంత జోరు లాగుతున్నాడు. ఎగిరేసినామయ్యా గాల్లో, మేము భూమి వదిలి ఎగిరేసినాము. చూడండి, భూమి వదిలి మేము పైకి వెళ్తే వచ్చేసినాము. పదర్రా ఆడంతా చూడండి, మంచి అట్లా కమ్ముకొని ఉండదు. ఇంత పొద్దున్న ఇంత అవుతా ఉంటే కూడా మొదటిసారి విండో దొరికింది, అది కాకుండా ఓసీలో దొరికింది. వదలుతానా, ఛాన్సే లేదు. ఒక లేయర్ అయితే దాటేసినాము, మొదటి లేయర్ దాటేసినాము, రెండో లేయర్ దాటానికి వెళ్తాము. పైన నుంచి ప్రపంచం చూడాలంటే అన్ని చిన్నగా అనిపిస్తుంది, మనం పైన ఉన్నట్టు ఉంటుంది. నాకు అది బాగా నచ్చుతుంది చూసేదానికి. పొద్దున్నే ఆ రింగ్ ఉంది చూసినారా, రౌండ్ షేప్, దాన్ని దాటుకుని ఎయిర్పోర్ట్కి అయితే పోయినాం మనం. 2 లేయర్లు అయితే దాటిపారు చూపినాం. ఇప్పుడు 3వ లేయర్ దగ్గర పోతున్నాం, 2 లేయర్లు దాటుకునేసి. ఆడ కింద ఏదో లైట్ వెలిగింది జిమ్ముక్కమనేసి. బాబా ఏమన్నా ఉందా సిటీ చూడడానికి ఇట్లంచి? మీకు అంత జూమ్ అయ్యి కనబడతా ఉందో లేదు తెలియదు. వా ఏమన్నా ఉందా, బీభత్సంగా ఉంది భయ్య అసలుకి. మేము ఇంకా కనపడినంత దూరంలో వెళ్ళిపోతున్నాం మేము. మాకు ఇప్పుడు మొత్తం కమ్మేసింది, ఏం కనపడలా. ఇప్పుడు నా కంటికి కూడా ఏం కనపడలా, మొత్తం మంచుతో కూరుకుపోయింది. మంచు కాదు, పొగతో కూరుకుపోయింది, అసలు ఏం కనపడట్లేదు. బాగుంది, భలే ఉంది వ్యూ మాత్రం. ఇక్కడి నుంచి అసలు భూమి కనపడట్లా, మొత్తం మంచుతో నిండిపోయింది. అది భూమి అయితే అస్సలు కనపడట్లేదు. ఎంత బాగుందో చూడడానికి. ఈ ఆకాశంలో ఎగరడం అన్నది ఒక ఆర్ట్. నచ్చిన వాళ్ళు ఎప్పుడు చూసినా ఎగరతానే ఉంటారు. మనకైతే ఇందులో కాంప్లిమెంటరీ ఫుడ్ అయితే ఉంది. వెజ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్ చెప్పినారు. నేనైతే చికెన్ తీసుకున్నా, చూపిస్తా చూడండి ఎట్లుందో. ఒక బన్ అయితే ఇచ్చినారు, ఇంకా శనగగింజల పొట్లము. అండ్ ఇక్కడ చూడండి, చికెన్ కర్రీ విత్ బ్రెడ్ లాంటిది, బ్రెడ్ ఆమ్లెట్ లాంటిది ఇచ్చినారు. అండ్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చినారు. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం మేలు, బాగానే ఉంది. పోయినసారి ఇచ్చినారయ్యా, అది తిన్నగాలేదు. ఏదో ఇప్పుడు చికెన్ ఇచ్చినారు, బాగుంది. నీళ్ళ బాటిల్తో సహా మొత్తం ఇచ్చినారు. చలో తినేసి ఫస్ట్ అయితే తిన్నాం, కొంచెం ఆకలిగా ఉంది. పొద్దున కాఫీ ఒకటే కదా తాగింది మనం. ఆ తర్వాత ఏం తిన్నా, ఇదే ఇంకా ఈరోజు నైట్ వరకు ఇది ఇంక పోయి దిగేసి చెక్ ఇన్ అయ్యి చాలా పెద్ద తలకాయ నొప్పి. వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి చెక్ ఇన్ చాలా టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి కొంచెం తినేసి ఆరామ్సే రిలాక్స్గా చిల్ అవుదాం. చిల్ అయ్యి వాళ్ళం ఆడుకుందాం. ఫస్ట్ అయితే తిన్నాం. మనమైతే సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయినాము. చూడండి, ఫుల్ ఎండ ఉంది. ఆల్మోస్ట్ 1 గంట 50 నిమిషాలు అయితే పట్టింది. జస్ట్ ఫుడ్ తినే లోపల మనం ల్యాండ్ అయిపోయినాము. అందరు ఖాళీ అయితే అయిపోయినారు, ఆఖరిగా మనమే ఉన్నాం. సో వెళ్దాం ఖాళీ చేసుకొనేసి. ఇదే
మొత్తం బిజినెస్ క్లాసు ఇదేం అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతగా ఏం లేదు.